భారతదేశంలో ప్రొడ్యూస్ అవుతున్న ఉల్లిపాయలు, మన ఉల్లిగడ్డలు ఏవైతే ఉన్నాయో ఆనియన్స్, ఆఫ్రికా దేశంలో బాగా వాటికి డిమాండ్ ఉంది. ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి కూడా. అక్కడ ఎక్కువ మంది ఇండియన్ ఆనియన్స్ని కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారంట. వాటిని ఇప్పుడు అక్కడ రెడ్ గోల్డ్ అని పిలుస్తున్నారు. చాలా ఆఫ్రికన్ దేశాల్లో మన ఉల్లిపాయల్ని రెడ్ గోల్డ్ అని పిలుస్తున్నారు. అసలు ఎందుకు మన ఇండియన్ ఆనియన్స్కి అక్కడ ప్రిఫరెన్స్? అక్కడ లోకల్ కుజిన్స్ కానీ లేదా అక్కడ వంటకాలు చేసేటప్పుడు కానీ మన ఆనియన్స్ యొక్క క్వాలిటీ కావచ్చు, ఆ రుచి కావచ్చు, ఆ వాసన కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ బాగా సూట్ అవుతున్నాయి అంట. లాస్ట్ ఇయర్, గత సంవత్సరం అంటే 2025లో మనం చూస్తే కనుక 1.1 మిలియన్ టన్స్ ఆఫ్ ఆనియన్స్ అనేవి భారతదేశం నుంచి ఆఫ్రికా దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యాయంట. ఇండియన్ ఆనియన్స్ అనేవి అక్కడ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారంట. దానికి ప్రధానమైన కారణం మన ఆనియన్స్ యొక్క టేస్ట్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ బాగుంటాం. సో మన ఆనియన్స్ యొక్క స్మెల్ కానీ, టేస్ట్ కానీ ఇవన్నీ కూడా ఆఫ్రికన్ వంటకాల్లో, గ్లోబల్ వంటకాల్లో చాలా ఎక్కువగా వాడుతున్నారంట. దాంతోపాటు ఇండియన్ ఆనియన్స్కి షెల్ఫ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ. అంటే అవి ఎక్కువ కాలం నిలవ ఉంటున్నాయంట. అంటే పాడు కాకుండా మన ఆనియన్స్ ఎక్కువ కాలం ఉంటున్నాయి కాబట్టి ఎక్స్పోర్ట్ బాగా అవుతున్నాయంట. అండ్ మనంతా కూడా పండించేది ప్రీమియం వెరైటీ ఆఫ్ ఆనియన్స్ అనేవి బయటికి పంపిస్తాం అనమాట. మనం పండించే వాటిలో కొంచెం మంచి నాణ్యత గల ఆనియన్స్, ఉల్లిపాయలు మనం బయటికి పంపిస్తాం. అండ్ మనం చూస్తే కనుక బెంగళూరు రోస్ ఆనియన్ లేదా గులాబీ ఎర్రుల్లి అనేది చాలా ఫేమస్ ఉంది. 2015లో ఈ బెంగళూరు రోస్ ఆనియన్ లేదా గులాబీ ఎర్రుల్లికి జిఐ ట్యాగ్ కూడా వచ్చిందనమాట. దాంతోపాటు ముఖ్యంగా మనం ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేసే ఆనియన్స్లో స్కార్లెట్ ఆనియన్స్ అనమాట. మంచి ముదురు రంగు కల ఆనియన్స్, వీటి వాసన కూడా చాలా ఘాటుగా ఉంటుందంట. 2025-26కి సంబంధించి అంటే వచ్చే సంవత్సరం 2025-26 సంవత్సరాలు కలుపుకుని దాదాపు 1.8 to 2 మిలియన్ టన్స్ ఆఫ్ ఆనియన్స్ అనేవి మనం ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇది మేజర్గా కూడా ఇదంతా ఎక్కువగా ఆఫ్రికాకి వెళ్తాయంట. అండ్ దీనికి సంబంధించి భారతదేశం కూడా ఆనియన్స్ మీద 20% ఉండే ఎక్స్పోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో అది రీసెంట్గా మనం తీసేసామంటే దానివల్ల ఆనియన్ ఎక్స్పోర్టర్స్ అనేవాళ్ళు బాగా చేయగలుగుతున్నారు, బయటికి పంపించగలుగుతున్నారు. భారతదేశంలో కనుక చూస్తే కనుక మహారాష్ట్రలో ఎక్కువగా ఉల్లిపాయలు పండుతాయి. తర్వాత మధ్యప్రదేశ్, కర్ణాటక. అండ్ మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేది ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ అనమాట. ఈ దేశాలకి ఎక్కువగా మన ఆనియన్స్ వెళ్తాయి. ఆఫ్రికా కావచ్చు, సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్. మనం చూస్తే కనుక 2025లో ప్రపంచంలోనే అత్యధికంగా ఎర్రుల్లి అంటే ఉల్లిపాయల్ని ఎగుమతి చేసిన దేశంలో భారతదేశం టాప్ అనమాట. గ్లోబల్ ఆనియన్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉల్లిపాయలు ఎక్కువ పండిస్తున్న దేశంలో కూడా లాస్ట్ ఇయర్ చూస్తే భారతదేశం టాప్ అనమాట. సో మన ఉల్లిపాయలు మన వంటింట్లోనే కాదు, ప్రతిరోజు మన వంటలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాల వంటింట్లో చాలా మందికి నచ్చే ఉల్లిపాయలే, చాలా మంది కోరుకునే ఉల్లిపాయలే మనం అనమాట.